హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అనుకేఆర్ వ్లాగ్స్. నేను మీ అనురాధ. ఈరోజటి రెసిపీ వచ్చేసి ఉసిరికాయలతో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని అందరికీ తెలుసు కదా. ఈ ఉసిరికాయలతో మనం ఈ సీజన్లోనే దొరుకుతూ ఉంటాయి కాబట్టి దొరికినప్పుడే ఏదో ఒక రకంగా తీసుకోవడానికి ట్రై చేయాలి. ఈరోజు నేను ఉసిరికాయలతో స్వీట్ని చూపించబోతున్నాను. బెల్లంతో చేసుకునే ఈ స్వీట్ చాలా హెల్దీగా రోజు మనం ఒక్కొక్క స్పూన్ తినేయొచ్చు. 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది. ముందుగా నేను ఇక్కడ ఉసిరికాయల్ని నీట్గా కడుక్కొని తీసుకుంటున్నాను. మనం ఉసిరికాయల్ని ఎంతైతే తీసుకుంటామో బెల్లంని కూడా అంతే ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ఈ స్వీట్ని ప్రిపేర్ చేయాలి. ఫ్రెష్గా ఉన్న ఉసిరికాయలైతే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. కాస్త లేతగా తీసుకొని ఈ ఉసిరికాయల్ని మనం ఇప్పుడు పోషకాలు ఏమీ తగ్గకుండా మనం స్టీమ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక గిన్నెలోకి మనం కొన్ని వాటర్ని యాడ్ చేసేసుకొని ఇలా స్టీమ్ చేసుకోవడానికి ఒక స్టీమర్ని పెట్టుకొని అందులోకి మనం నీట్గా కడుక్కొని తూడ్చుకొని ఉసిరికాయల్ని ఇందులో పెట్టేసుకోవాలి. ఉసిరికాయలు మనం డైరెక్ట్గా ఉడికించడం లేదు కాబట్టి ఇందులో ఉన్న పోషకాలు ఏమీ తగ్గకుండా మనకి బాగుంటుంది. ఇక్కడ మూతని పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఒక 9 to 10 మినిట్స్ పాటు ఉడకనివ్వండి. చిన్నగా ఉన్నవి లేతగా ఉన్నవి అయితే చాలా తొందరగా ఉడికిపోతాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా తొందరగానే ఉడికిపోయాయి నాకు. కాబట్టి మధ్యలో మధ్యలో చూస్తూ టర్న్ చేస్తూ ఈ ఉసిరికాయలన్నిటినీ ఉడికించుకోవాలి. ఇక్కడ చూసారా, మనకి సపరేట్ అయిపోతూ ఉంటాయి. ఇలా అయినట్టయితే మనకి ఉసిరికాయలు ఉడికిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఉసిరికాయల్ని మనం స్పోక్తో కానీ నైఫ్తో కానీ కుచ్చి చూస్తే ఈజీగా లోపలికి వెళ్ళాలి. అలా వెళ్ళిందంటే ఉడికిపోయినట్టే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఇక్కడ సపరేట్ చేసుకోవాలి పీసెస్ అన్నిటినీ. ఈజీగా సపరేట్ అయిపోయినట్టయితే మీరు ఉడికించుకున్న ఉసిరికాయ అనేది ఉడికినట్టు. సపరేట్ అవ్వకపోతే ఇంకాస్త ఉడికించాలి. ఇలా మొత్తాన్ని సపరేట్ చేసేసుకొని గింజలతో సపరేట్ చేసేసుకొని వీటన్నిటినీ పక్కకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఈక్వల్ క్వాంటిటీలో బెల్లాన్ని కూడా తీసుకోవాలి. మొత్తం అంతటిని ఇలా పీసెస్ లాగా చేసేసుకొని ఇప్పుడు ఒక గిన్నెని ఎందులో అయితే చేయాలి అనుకుంటున్నారో మీకు వీలైతే నాన్ స్టిక్ లేదంటే స్టీల్ కడాయిని తీసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ నేను నాన్ స్టిక్ తీసుకొని ఈక్వల్ క్వాంటిటీలో బెల్లాన్ని అదేవిధంగా ఉసిరికాయల్ని కూడా యాడ్ చేసేసి దీన్ని మనం స్టవ్ పైకి పెట్టేసుకోవడమే. ఇక్కడ ముక్కలు అనేవి ఈ విధంగా మంచిగా ఉడికిపోయి ఉండాలి. ఒక్కసారి ట్రై చేయండి. ఇందులో బెల్లం యాడ్ చేసాము కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టినట్టయితే మనకి బెల్లం అనేది కాస్త మెల్ట్ అవుతూ ఉంటుంది. లో ఫ్లేమ్లో పెట్టేసి మనం మధ్యలో కలుపుతూ ఉండాలి. మనకి ఉసిరికాయలోంచి కూడా కాస్తంత వాటర్ అనేది ఊరుతూ ఉంటుంది కాబట్టి అంత ఈజీగా ఏమీ మాడిపోదు. భయపడాల్సిన అవసరం లేదు. లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఈ ఉసిరికాయలని అదేవిధంగా బెల్లాన్ని ఉడికించాలి. ఇప్పుడు మనం ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్యలో కలుపుతూ ఇందులోకి కాస్తంత ఒక చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే 2-3 యాలకులని కూడా కచ్చాపచ్చాగా దంచి యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్కిప్ చేస్తున్నాను. యాలకులని యాడ్ చేసిన టేస్ట్ బాగానే ఉంటుంది, కానీ ఇష్టం లేని వారు స్కిప్ చేయొచ్చు. ఇలా ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని పిండుకున్నట్టయితే మనకి ఉసిరికాయల్లో ఉండే వగరదనం అనేది కాస్త తగ్గుతుంది, టేస్టీగా వస్తుంది. కాబట్టి ఇలా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఒక్కసారి మంచిగా కలిపేసి ఇంకాస్త ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం తీగపాకం అనేది లేత తీగపాకం కాకుండా మనకి ఇలా చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలి తీగపాకం అనేది. ఇలా వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. వీటిని చల్లారిన తర్వాత మాత్రమే ఒక డబ్బాలోకి ఎత్తేసుకోవాలి. మనకి తెలిసిపోతూ ఉంటుంది
బెల్లం ఉసిరికాయలు ఉడికేటప్పుడే మనకి తెలిసిపోతూ ఉంటుంది ఇక్కడ కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చింది అని చెప్పి. ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక డబ్బాలోకి ఎత్తేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.